ఏపీలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో జరుగుతున్న బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. నేడు 41వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్రలు విశాఖ నార్త్, పెద్దాపురం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరగనుంది. విశాఖ నార్త్ లో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. విశాఖలోని మాధవధార లాస్ట్ బస్టాప్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పోర్టు హాస్పిటల్ వరకు కొనసాగనుంది. అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని వైజాగ్ ఫోర్ట్ హాస్పిటల్ రోడ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నేడు నార్త్ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఏర్పాట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు యాత్ర ఏ విధంగా జరగబోతుంది, అలాగే యాత్రకు ఎటువంటి స్పందన లభించబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి కేకే రాజు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈరోజు షెడ్యూల్ ఏంటి, యాత్ర ఏ విధంగా ఉండబోతుందని? ఈరోజు సామాజిక సాధికార యాత్ర, ఇది పేదలు, బడుగు, బలహీన వర్గాల వారి ఐక్యతని చాటే యాత్ర, వారి అభ్యున్నతిని చాటే యాత్ర. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు ప్రగతి పదంలో పయనించే యాత్ర. స్వాతంత్ర భారతావనిలో ఎందరో మహనీయులు ఈ దేశంలో సమసమాజాన్ని స్థాపించాలి, సమైక్యతని తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాల వారు అన్ని రంగాల్లోనూ కూడా అభ్యున్నతి సాధించాలని కలలు కన్నారు. వారి కళల్ని, ఆశయాలను కూడా స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆచరణలో చూపించిన ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు అయిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా మహిళలు కానీ, వికలాంగులు కానీ, దళితులు కానీ, పేదలు కానీ ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా విని ఆ విజ్ఞప్తులు స్వీకరించి ఈ సమస్యలన్నింటినీ కూడా వీటన్నిటికీ ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా వివక్ష అనేది ఉండకూడదు. ముఖ్యంగా పేద వర్గాలు అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు వేయాలి, ప్రగతి పదంలో పయనించాలని జగన్మోహన్ రెడ్డి గారి మేధావులు, నిపుణుల యొక్క సూచనలు, సలహాలతో ఈ శాశ్వత పరిష్కారం చూపించే విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేవారిగా ఈ వర్గాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడటం జరిగింది. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లోనూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి 50% పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించి గ్రామాల్లో ఉన్న దేవాలయాల దగ్గర నుంచి పంచాయతీల వరకు, పట్టణాల్లో ఉన్న వార్డుల దగ్గర నుంచి నగర కార్పొరేషన్ల వరకు, జిల్లా పరిషత్తుల నుంచి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెనకబడిన వర్గాల వారికి రాజ్యాధికారం ప్రసాదించారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని కూడా బలోపేతం చేయడం, సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న 139 పైచీలకు బీసీ కులాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధించి ప్రగతి పైదంలో పయనించాలంటే వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో విద్యని ఈ రాష్ట్రంలో ఈరోజు వెనకబడిన వర్గాల వారికి విద్యను ఉచితంగా అందించడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి ఈ రంగాల్లో వెనకబడిన వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆచరణలో చేసి చూపిస్తున్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఈ దేశానికి ఆదర్శం. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఈ విధంగా కనీసం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి గురించి కానీ, జ్యోతిరావు పూలే గారి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఆలోచన చేసిన విధానాన్ని, ఆశయాల కోసం కానీ కనీసం ఆలోచన చేసిన పాపాను కూడా పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% కూడా సామాజిక న్యాయం అంటే ఈ విధంగా చేసి చూపించాలి, సామాజిక సాధికారత అంటే ఈ విధంగా చేసి చూపించాలి. ఈరోజు వెనకబడిన వర్గాల వారి ఆర్థిక స్వావలంబన అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా మనం చేసి చూపించాలని ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారి కూడా ఇక్కడ జరుగుతున్న సామాజిక న్యాయం గురించి, వెనకబడిన వర్గాల వారి యొక్క రాజ్యాధికారం గురించి, వెనకబడిన వర్గాల వారి యొక్క రాజకీయ చైతన్యం గురించి, వెనకబడిన వర్గాల యొక్క ఆర్థిక స్వావలంబన గురించి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేసే విధంగా ఈ దేశానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలబడడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ సామాజిక చైతన్యాన్ని, ఈ మంచిని కూడా, ఎందుకంటే మంచిని 10 మందికి పంచమని చెప్తారు, అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఏ విధంగా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని. ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు దుర్మార్గపు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లు, ఎందుకంటే
కుక్కలు చెప్పులు వెతుకుతాయి, నక్కలు బొరియలు విరుగుతాయి అనే విధంగా అడుగడుగునా కూడా తన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అడుగడుగున అంగాంగాన్ని కూడా అవినీతిమయం చేసి ఈ రాష్ట్రాన్ని వెనకబాటుతానానికి గురి చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ అధికారం కోసం అర్రులు చాస్తూ ఈరోజు వారికి ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా ఎల్లో మీడియాలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచినంతని కూడా చెడుగా ప్రచారం చేసే ప్రయత్నాన్ని తిప్పి కొట్టడం కోసం వెనకబడిన వర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో సామాజిక సాధికారిక యాత్ర పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈరోజు ప్రగతి పదంలో పయనించడం కోసం యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చాలా పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. తప్పకుండా ఈ సామాజిక చైతన్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా వినిపించే విధంగా, దేశానికి తెలిసే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున 3,500 నుంచి 4,000 బైకులతో యువత అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలపడం కోసం వెనకబడిన వర్గాలకు సంబంధించిన యువత. అదేవిధంగా సుమారు 35,000 మందితో ఈరోజు ఈ బహిరంగ సభకు విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజానీకంగా అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం జరగబోవు ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రని తప్పకుండా విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన మంచిని ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రానికందరూ కూడా తెలియజేయడమే ఈ సామాజిక సాధికారిక యాత్ర ముఖ్య లక్ష్యం. సరే, ఎవరెవరు హాజరవుతున్నారు? ఈరోజు సామాజిక సాధికార యాత్రకు సంబంధించి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయ బొత్స సత్యనారాయణ గారు, బూడు ముత్యాల నాయుడు గారు, కారుమూరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారు, మెరుగు నాగార్జున గారు, ఇతర మా జిల్లాకి సంబంధించి మేయర్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్స్ కానీ అందరూ కూడా సామాజిక ఎవరైతే బీసీ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున సమాజం బడుగు బలహీన వర్గాల వారికి చేయలేదని ఈరోజు జరిగే సామాజిక సాధికార యాత్రకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారని కేకే రాజు చెప్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.